రాష్ట్ర అభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను అమలుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది సర్కార్. అందుకే ఆయా శాఖల్లో అధికారుల పనితీరును ప్రకారం ఎప్పటికప్పుడు అవసరాలకు అనుగుణంగా ఐఏఎస్లు సీనియర్ ఆఫీసర్లకు బదిలీలు చేస్తోంది. ఇప్పుడు కూడా భారీగా ఐఏఎస్ బదిలీలు అందుకే అంటున్నాయి సచివాలయ వర్గాలు. రాష్ట్ర సర్కార్ ఈసారి భారీ ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. పాలనాపరమైన అవసరాలు, ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకొని ఏకంగా ఒకేసారి 43 మంది ఐఏఎస్లతో పాటు మరో 2 ఉన్నతాధికారులు, ఇలా మొత్తం 45 మంది అధికారులకు స్థానచలనం కల్పించింది. సెక్రటేరియట్ స్థాయిలో కీలక శాఖల కార్యదర్శులతో పాటు పెద్ద సంఖ్యలో జిల్లా కలెక్టర్లను మార్చింది ప్రభుత్వం. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారుల పనితీరు, ప్రభుత్వ పథకాలు అమలు, రాష్ట్ర అభివృద్ధి వంటి అంశాలే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తోంది. అందులో భాగంగానే ఆయా ప్రాధాన్యతల ప్రకారం అధికారులను బదిలీ చేస్తూ వస్తుంది. ఇప్పుడు ఒకేసారి 45 మందిని బదిలీ చేసింది సర్కార్. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా కొంతమందిని వారి పనితీరు, ఆయా శాఖల్లో వారు చూపించే ఇంట్రెస్ట్ తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని బదిలీ చేసింది. మరికొన్ని శాఖల్లో మంత్రుల ఇష్టాలను దృష్టిలో పెట్టుకుని బదిలీలు చేసినట్లు తెలుస్తోంది. ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న రాహుల్ బొజ్జా గత కొన్ని రోజులుగా శాఖ మారాలనే అభిప్రాయంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇరిగేషన్ శాఖ నుంచి జీఏడీ పొలిటికల్ కు బదిలీ చేశారు. కొన్ని రోజుల క్రితమే ఇండస్ట్రీ సెక్రటరీగా పనిచేస్తున్న సంజయ్ కుమార్ విషయంలో ఆ శాఖ మంత్రి కూడా అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీస్ పై అంతగా పట్టు లేదనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. లేబర్ డిపార్ట్మెంట్లో ఉన్న దానకిషోర్ ను డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖకు బదిలీ చేశారు. ఇప్పటి వరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఉన్న అరవింద్ కుమార్ ను అక్కడి నుంచి తప్పించినా ఆయనకు ప్రస్తుతం పోస్టింగ్ ఇవ్వలేదు. కొంతమంది అధికారుల మార్పులో మంత్రులతో సఖ్యత లేకపోవడం కారణంగా కనిపిస్తోంది. అంతా మేమే అన్నట్లుగా వ్యవహరించడం, మరికొన్ని శాఖల్లో పూర్తి స్థాయిలో అధికారుల పనితీరు సరిగ్గా లేకపోవడం కూడా బదిలీ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఇంకొన్ని చోట్ల ఆ శాఖలకు ఈ అధికారి అయితేనే బెటర్, న్యాయం చేయగలరనే అభిప్రాయాలతోనే ఐఏఎస్ల బదిలీ జరిగినట్లు తెలుస్తోంది. తక్కువ సమయంలో ఎక్కువ మార్పులు జరిగినా ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకునే బదిలీలు చేస్తున్నట్లు సమాచారం.